వందల కోట్ల అవినీతి సొమ్ముతోటి బస్సులను తీసుకుపోయి మీటింగ్ పెట్టి ఏదో మాట్లాడుతుండు. 10 ఏళ్ళు మీరు చేసిండ్రు, 16 నెలలు మేము వచ్చింది. ఇంకా సమయం ఉంది. ఇప్పుడిప్పుడే అభివృద్ధి మొదలవుతుంది. ఆగం చేసిన తెలంగాణని గాడిలో పెట్టే బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరందరూ కూడా కష్టపడుతున్నాం. మరి ఎందుకు ఆవేశంతో ఒక తెలంగాణలో కాంగ్రెస్ అభివృద్ధి చేయట్లేదని చెప్పి మాట్లాడుతున్నారు అర్థమవుతలేదు. కానీ ఒక్క మాట చెప్పగలుగుతున్నాం, కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ, బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా రైతులకు అండగా ఉండే పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారానే పేదలకు న్యాయం జరుగుతుంది తప్పితే ఒక కుటుంబ పార్టీ ద్వారా ఎప్పటికీ కూడా న్యాయం జరగదు. కాబట్టి సోదరులారా, ఏది ఏమైనా కానీ సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లాలో వెనుకబడిన అభివృద్ధిని కానీ నిర్లక్ష్యంగా వదిలేసిన ప్రాజెక్టుల విషయంలో కానీ ముందుకు పోయే బాధ్యత మనది. మన అందరం కలిసికట్టుగా ఈ జిల్లాని ప్రతి ఎకరాకు సాగునీరు తీసుకొచ్చే విషయంలో కానీ, పేదలకు అండగా ఉండే విషయంలో కానీ, ఏ అభివృద్ధి విషయంలోనే సరే వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు. అంత ముందుకున్న మంత్రి ఉన్నాడు, వాళ్లకు పదవులు ఉన్నాయి కానీ వాళ్ళ ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడే ధైర్యం లేదు. మనకున్న మంత్రులు కేవలమే, కానీ ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వాళ్ళిద్దరు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, మామూలు నాయకులు కాదు. వెంకటరెడ్డి గారు తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసినంటే ఈ ప్రజల పట్ల, ఈ నల్లగొండ జిల్లా పట్ల, ఈ తెలంగాణ రాష్ట్రం పట్ల ఎంత కమిట్మెంట్ ఉన్నదో అర్థం చేసుకోవాలి. పదవుల కోసం పాకులాడే వ్యక్తి కాదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తన పదవినే తృణప్రాయంగా వదిలేసింది. ఆ రోజు తెలంగాణలో పిల్లలు చనిపోతుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి పదవిని వదిలేసినంటే మామూలు విషయం కాదు. ఎంతో మంది పిల్లలు ప్రాణత్యాగం చేస్తుంటే చూడలేక ఈ తెలంగాణ రాష్ట్రం సాధించాలని చెప్పి 60 ఏళ్ల కళ పూర్తి కావాలని చెప్పి ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని చెప్పి తెలంగాణ రాష్ట్రం కోసం పదవి త్యాగం చేసిన వ్యక్తి. ఎవరో ఏదో మాట్లాడుతున్నారు. నిన్న మొన్న రాజకీయాలకు వచ్చిన వాళ్ళు, తెలిసి తెలవని అవగాహన లేని వ్యక్తులు, అది అన్ని మంచి పద్ధతి కాదు. ఒక వ్యక్తి అవతలి వ్యక్తి గురించి తెలుసుకొని వాళ్ళ త్యాగం ఏంది, వాళ్ళ కష్టం ఏంది, మానవత్వంతో మంచితనంతో ఈ ప్రాంతం కోసం ఇన్నేళ్లుగా ఎట్లా కష్టపడుతుందో తెలుసుకొని మాట్లాడదు. కానీ నోరుంది కదా అని చెప్పి సోషల్ మీడియాలో కానీ ఏది పడితే అది పెట్టి కరెక్ట్ కాదు. ముఖ్యంగా సోదరుడు వెంకటరెడ్డి గారు బ్రాహ్మణ వెలువల రిజర్వాయర్ ఈరోజు నీళ్లు వచ్చినాయి, మా మునుగోడుకు వచ్చినాయి నీళ్లు కాలువల ద్వారా. ఎంత సంతోషంగా ఉన్నారంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా వచ్చిన తర్వాత ఒక్క నిమిషం కూడా అసెంబ్లీలో కానీ బయట కానీ ఒక్క నిమిషం వేస్ట్ చేయకుండా ప్రాజెక్టుల గురించి పాటుపడుతున్న వ్యక్తి. అంటే మీకు కాంగ్రెస్ పార్టీకి మంచి పనులు చేస్తుంటే మీకంటే మీరు చేయలేని పనులు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ వెంకటరెడ్డి గారు చేస్తుంటే మీకు మింగుడు పడతలేదు, కడుపు మండుతుంది. నేను చెప్పిన అసెంబ్లీలో కూడా మీకు ఒక్కరికే తెలివి ఉందని అనుకోకండి. మీరు ఒక్కరే పోరాటం చేస్తే తెలంగాణ రాలేదు. తెలంగాణ ఉద్యమంలో సకల జనులు ఉన్నారు, మేము ఉన్నాం. పార్లమెంట్ సభ్యునిగా నేను కొట్లాడినా ఎంతో మందిని కొట్లాడితే తెలంగాణ వచ్చింది. మీ యొక్క బీఆర్ఎస్ పార్టీ సొంతం కాదు తెలంగాణ, మీది కుటుంబ పార్టీ, ఇది మాది జాతీయ పార్టీ, పేదల పార్టీ. కాబట్టి సోదరులారా, ఏదో సోషల్ మీడియాలో కానీ అక్కడ కానీ ఏదో మాట్లాడుతున్నారు తప్పితే నిజంగా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత లేదు. వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ప్రజలు కేసీఆర్ని కోరుకుంటున్నారంట, నవ్వుతున్నారు ప్రజలు. ఎవరు కోరుకుంటున్నారు? మరి కోరుకుంటే నేను ఫామ్ హౌస్లో ఎందుకు కూర్చోబెట్టిండ్రు? నేను ఎందుకు ఓడగొట్టిండ్రు? నువ్వు అసెంబ్లీకి రానివాడివి మీటింగ్లకు వచ్చి బహిరంగ సభలు పెట్టి మాట్లాడుతున్నావు. నువ్వు నిజంగా ఏదైనా మాట్లాడదలుచుకుంటే ప్రధాన ప్రతిపక్ష హోదా ఉన్నావు కదా, ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల సమస్యల్ని అసెంబ్లీలో మాట్లాడు. మాకు ఆ సలహాలు ఈ సూచనలు తప్పు చేస్తే మమ్మల్ని అడుగు, మేము చెప్తాం. మీరు మాట్లాడుతూ మీరు చేసిన నిర్వాహకం ఏంది, మీరు చేసిన అప్పులు ఏంది, మీరు కట్టిన ప్రాజెక్టులు ఎట్లా కూలిపోయినాయి, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది ఎట్లా చేసిన మేము చెప్తాం అసెంబ్లీ సాక్షిగా. మా ఇరిగేషన్ మినిస్టర్ గారు చెప్పారు, రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితి ఏంది, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏంది, రాష్ట్రంలో కరెంటు పరిస్థితి ఏంది, రాష్ట్రంలో అప్పులు ఎట్లున్నాయి ఉన్నది ఉన్నట్టుగా తెల్ల కాగితం మీద చూపించినాం. ఎందుకు రాలేదు కేసీఆర్ అని అడుగుతున్నా. అసెంబ్లీకి దమ్ముంటే అసెంబ్లీకి రా. తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి ప్రతిపక్ష హోదాలో వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడు.
మీ సమాధానం చెప్తావు. నువ్వు ఎంత నిర్వాహకం చేసినావు, నువ్వు కుటుంబం ఎట్లా దోచుకున్నావు, వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు ఎట్లా అప్పులపాలైంది రాష్ట్రం అని చెప్పి మేము చెప్తున్నాం. నువ్వు ఎక్కడో మీటింగ్లు పెట్టుకొని నువ్వు అవినీతి సొమ్ము ఉంది కదా అని చెప్పి జనాన్ని తీసుకొచ్చి మాట్లాడితే కుదరదు. తెలంగాణ ప్రజలు నమ్మరు. 1000 జన్మలు ఎత్తినా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రాదు. మన జిల్లా మంత్రికి ఏమైనా సోయుందా? వెంకటరెడ్డి గారినా విమర్శించేది? అసలు ఆయనకు ఆత్మగౌరవం ఉందా? కేసీఆర్తో మాట్లాడే దమ్ముందా? ఇక్కడ ఉన్న ప్రజానాయకుడు, మా ఎమ్మెల్యేలు ఎంపీలు మేమందరం మామూలు వాళ్ళం కాదు, అసాధ్యులం. ఏదంటే అది కొట్లాడతాం, ఈ నల్లగొండ జిల్లాని అభివృద్ధి చేస్తాం. ఆ సత్తా ఇప్పుడున్న నాయకులకు ఉంది. నేను చెప్తున్న సోదరులారా, మాయ మాటలు దుష్ప్రచారాన్ని నమ్మొద్దు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ముందుకు పోవాలి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జెండా ఎగరేయాలి మళ్ళీ ఒకసారి మన కాంగ్రెస్ పార్టీ. ఏమన్నా కేసీఆర్ అర్థం ఉండి మాట్లాడుతున్నావా? ఇవాళ కేసీఆర్ తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిన తర్వాత 14 మంది నీ కుటుంబ సభ్యులు పోయి సోనియా గాంధీ కాళ్ళు మొక్కి, నువ్వు సోనియా గాంధీ తెలంగాణ దేవతవమ్మ, నువ్వు లేకుంటే తెలంగాణ రాకుండే అని చెప్పి, తర్వాత నిండు అసెంబ్లీలో నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా, ఆయన ముఖ్యమంత్రి అయిన మోసం మాటలతోని దళితుని ముఖ్యమంత్రి చేస్తా 400 కాదు 10,000 అబద్ధాలు ఆడిండు. కానీ తర్వాత అసెంబ్లీలో కూడా ఒక మాట అన్నాడు ఫస్ట్ డే రోజు. నేను ఒకటి చెప్తున్నా, చరిత్రలో ఎవరు నమ్మినా నమ్మకపోయినా సోనియా గాంధీ తెలంగాణ దేవత, ఆమె లేకుంటే ఎప్పటికి కూడా తెలంగాణ రాదు. ఇవాళ హైదరాబాద్తో కూడా తెలంగాణ ఇచ్చింది అని చెప్పి అలాంటి మాట్లాడిన కేసీఆర్ గారు, నీ ఇలా ఏ ముఖం పెట్టుకొని నీది నోరియా డ్రైనేజ్ మోరీ నా కేసీఆర్, కాంగ్రెస్ విలన్ అంటావా? తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని తిడతావా? నువ్వు ఏమన్నా అన్నం తింటోనికి సోయి ఉండాలి. తెలంగాణ ఇచ్చినావు, 10 ఏళ్లలో 10 లక్షల కోట్లు సంపాదించుకున్నావు. సగం మంది జైళ్ళలో ఉన్నారు, సగం మంది అమెరికాలో ఉన్నారు. ఎవరెక్కడ దాచుకున్నాడో తెలియడు. వీళ్ళందరినీ పట్టుకోవాలంటే ఇంకా 4 ఏళ్ళు పడుతుంది మాకు. మొత్తం దోసుక తిన్నారు. మీ ఉద్యోగాల జీతాలు ఒకటో తారీఖు ఇచ్చిందా? ఇక్కడ చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఫస్ట్కి ఇచ్చిందా అమ్మ? పెన్షన్ ఫస్ట్కి ఇచ్చిందా? మేము వచ్చిన తర్వాత 2 నెలకెళ్ళి పైసా జమ చేసి ఫస్ట్కి శాలరీస్ ఇస్తున్నాం, పెన్షన్లు ఇస్తున్నాం. ఇంకా ఇవ్వవలసిన డ్యూస్ ఉన్నాయి రిటైర్డ్ ఎంప్లాయీస్. ఇవన్నీ కూడా ఎవరు చేసిను? దళితుని ముఖ్యమంత్రి చేస్తా, KG to PG అని, డబుల్ బెడ్రూమ్ అని, ఇట్లా మేము కూడా 100 అబద్ధాలు చెప్పి తెలంగాణ ఇచ్చిన వస్తే మేము కూడా అధికారం వస్తుండే. కానీ మేము అబద్ధాలు చెప్పాం, చేసేదే చెప్తాం, చెప్పింది చేస్తాం. ఈరోజు 5 లక్షలతోని ఇందిరమ్మ ఇల్లు మోడల్ ఇక్కడ కట్టుకున్నాం. ఇప్పటికు కలెక్టర్ గారు ఈరోజు 5గురికి చెక్కులు కూడా ఇవ్వబోతున్నారు. కొందరికి అకౌంట్లో డబ్బులు కూడా వేసినాం. కాన్స్టెన్సీకి 3,500 ఇండ్ల లెక్క ఇల్లు కట్టిస్తున్నాం. దాంతోపాటు ఇవాళ పేదవాడు మేము కోటీశ్వరులు తినే సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తారు ఎంత కష్టపడి ఆ స్కీమ్ తీసుకొచ్చిండు. అందుకనే ఇలాంటి పథకాలు ఎన్నో పెడుతున్నాం, ఇంకా చేయాలని చాలా ఉన్నది. కేసీఆర్కి ఒకటే చెప్తున్నా, నీకు నువ్వు నిండా పెట్టిన వరంగల్ మీటింగ్ చూసినాం. నిండా ఈడ మీ అందరం కూర్చున్నాం. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, రఘువీర, మీ అందరం అనుకుంటే ఇలా సగం దీంతో డబల్ మీటింగ్ పెడతాం. వారం రోజులు టైం డబల్ మీటింగ్ పెడతాము. ఒక్కొక్క ఎంపీ 6 లక్షలతో గెలిచిండు, ఒక్కొక్క ఎమ్మెల్యే 1 లక్ష మెజార్టీతో గెలిచిండు. నువ్వు మీటింగ్లు కాదు, 10 ఏళ్ళు ఏం చేసినావు? లిక్కర్ దందా చేసినావా? ఫోన్ ట్యాపింగ్ చేసినావా? లేకపోతే దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినవా? ఎన్ని మోసాలు చేసినావో ఇవన్నీ ధరణి ద్వారా బయటపడుతున్నాయి. అందుకనే మీ అందరూ కూడా మరొకసారి ఈరోజు మా కలెక్టర్ గారి ఆహ్వానం మేరకు, నా ఆహ్వానం మేరకు మా కాన్ఫరెన్స్లో మినిస్టర్ అయినా సరే ఇక్కడ ఎమ్మెల్యే నేనే కాబట్టి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత పెద్ద మీటింగు మనకి గెలిచిన తర్వాత ఎప్పుడు పెట్టుకోలే. ఇంత సమ్మర్లో ఎండాకాలంలో ప్యాడీ సీజన్ అయినా సరే ఇంతమంది వచ్చిండు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. దాంతోపాటు ఇంకా కూడా ఎండలో జాగ్రత్తగా ఉండాలని, త్వరలోనే కొన్ని హాస్పిటల్స్ కూడా అన్నీ కూడా మనం పునరుద్ధరించుకొని అన్ని ఫెసిలిటీస్ కలిసే విధంగా కార్యక్రమాలు చేస్తాం. రోడ్ల విషయంలో
ప్రాజెక్టుల విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. ఆర్ఎన్బి శాఖ ద్వారా దాదాపు ఇప్పటికీ 1600 కోట్ల రూపాయలు ఇప్పటికి శాంక్షన్ చేయడం జరిగింది. మిగిలిన రోడ్లు కూడా శాంక్షన్ చేస్తామని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి ఒకటే మాకు మీ అందరికి మాటిస్తున్నాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కంచుకోట అయిన నల్గొండ జిల్లాలో తప్పకుండా మీ అందరికీ ఇల్లు కానీ ఏ విషయంలో ఉన్నా మేమందరం అందుబాటులో ఉంటామని, ముఖ్యంగా దేవరకొండ మునుగోడు లాంటి ప్రాంతంలో అక్కడ ఇద్దరు డైనమిక్ శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు, బాలు నాయక్ గారు ఉన్నారు. ఆ ప్రాంతాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. ట్రైబల్స్ ఎక్కువ ఉన్నారు. ఇక్కడ రఘువీర్ రెడ్డి గారు ఇక్కడ ట్రైబల్ సంబంధించిన విషయంలో అన్ని కూడా ప్లాన్తో ముందుకు పోతాం. మనకు వచ్చి 16 నెలలు అయింది. అందులో 3 నెలలు పార్లమెంట్ ఎన్నికల కోడ్ పోయింది. ఒక 1.5 మంత్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ పోయింది. 10 నెలలే. 10 నెలలకే కేసీఆర్ ఇక నేను ఆగే లేదు, రేపటికెళ్ళి చూపిస్తా నా సంగతి అంటుండు. నీకు చక్కగా గట్టిగా నిలవడరాదు ఆయనకు. నీకు జీతాలే చేసేదగాలే 10 ఏళ్ళు పాలిస్తాయి. నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు. ఇంకా 5 ఏళ్ళు కూడా మేమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. ఈ తెలంగాణ రాష్ట్ర చరిత్ర ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాదనుకున్న తెలంగాణ వచ్చింది, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మీ అందరికీ మరొకసారి చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎస్ఎల్బిసి సొరంగం అడగగానే నన్ను అమెరికా పంపించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ మిషన్ బేరింగ్ పార్ట్ కూడా తెప్పించడం జరిగింది. అది వచ్చి ఇప్పుడు ఫిట్ అవుతున్నది. అటు సైడ్కి వెళ్ళి స్టార్ట్ చేసాం. ఆ దురదృష్టవస్తుడు, ఆ దురదృష్టం ఎందుకంటే 10 ఏళ్ల కింద ఆగిపోయింది. ఎవరు కన్నుపడ్డదో ఏం పడ్డదో ఆఖరికి కేసీఆరే కన్నుపడ్డట్టుంది. అది కూలిపోయి దరిద్రం, అది ఆ పని ఆగిపోయింది. ఆ దరిద్రుడు బ్రాహ్మణ వెల్లంలో ప్రాజెక్టు 1,00,000 ఎకరాలు ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు అడగగానే దానికి నిధులు చేసి ల్యాండ్ ఎక్వేషన్ చేసి కొన్ని చెరువులు నింపుకున్నాం.